ఒక 80 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఒక గుడిసెలో కూర్చుని ఉండేది. ఆమె ముఖంపై ముడతలు, కళ్లలో ఎదురుచూపు స్పష్టంగా కనిపించేవి. ఒక వ్యక్తి ఆమెను అడిగాడు, అమ్మా, ఎవరికోసం ఎదురుచూస్తున్నావు? ఆమె కేవలం నవ్వుతూ, నా కొడుకు కోసం, అతను తప్పకుండా వస్తాడు, అని చెప్పింది. ఆమె కొడుకు ఆమెకు వాగ్దానం చేస్తూ, అమ్మా, నేను నగరానికి వెళ్లి చాలా డబ్బు సంపాదిస్తాను. నిన్ను ఈ పేదరికం నుండి బయటపడేస్తాను, కొంచెం వేచి ఉండు, అని చెప్పాడు. ఆ ఎదురుచూపు సంవత్సరాలుగా మారింది. కొంతమంది పొరుగువారు సానుభూతి చూపారు, మరికొందరు ఎగతాళి చేశారు. ఒకరోజు అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమె తన దగ్గర ఉన్న పాత పెట్టె నుండి కొడుకు చిత్రాన్ని తీసింది. దాని వెనుక, అమ్మా, త్వరలో తిరిగి వస్తాను, అని రాసి ఉంది. ఆమె ఆ చిత్రాన్ని గుండెలకు హత్తుకుని, కన్నీళ్లు పెట్టుకుంటూ శాశ్వతంగా నిద్రపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత గ్రామస్థులకు తెలిసింది, ఆమె కొడుకు చాలా సంవత్సరాల క్రితమే ఒక ప్రమాదంలో మరణించాడని. కాని ఎవరూ ఆమెకు ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. అమ్మ జీవితమంతా ఒక అబద్ధపు వాగ్దానం మరియు విరిగిన కలల ఆధారంగా 81 గడిచిపోయింది. साल की